యాంట్రమ్ ఇది కేవలం ఒక సినిమా కాదు, ద డెడ్లియస్ట్ ఫిలిం ఎవర్ మేడ్ అని అంటారు. అంటే ఇప్పటి వరకు తీసిన సినిమాల్లోకెల్లా అత్యంత ప్రమాదకరమైనది అని. అసలు యాంట్రమ్ ఏంటి? 2018లో వచ్చిన ఒక కెనడియన్ హర్రర్ సినిమా ఇది. కానీ ఇది మామూలు సినిమా కాదు. దీన్ని ఎలా తీశారంటే అసలు ఇది ఒక పాత 1970ల నాటి శాపగ్రస్తమైన సినిమా అని నమ్మించేలా తీశారు. అంటే ఒక కథలో కథ అన్నమాట. సినిమా మొదలు కాగానే మనకు ఒక డాక్యుమెంటరీ చూపిస్తారు. అందులో ఏం చెప్తారంటే యాంట్రమ్ అనే ఒరిజినల్ సినిమాని చూసిన వాళ్ళందరికీ ఏదో ఒక ఆపద జరిగిందని, కొంతమంది చనిపోయారని, కొందరికైతే పిచ్చెక్కిందని, ఎన్నో థియేటర్లలో గొడవలు జరిగాయని, ఫిలిం రీల్స్ తగలడిపోయాయని, ఇలాంటి భయంకరమైన సంఘటనలు చాలా జరిగాయని చెప్తారు. దాన్ని చూసిన తర్వాతే మనకి యాంట్రమ్ అనే అసలు సినిమాని అయితే చూపిస్తారు. ఇంత దరిద్రం పెట్టుకుని ఈ సినిమా చూడడం ఎందుకు అని అంటారు చాలా మంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ సినిమా తీసిన డైరెక్టర్లు డేవిడ్ అమిటో, మైకేల్ లైసిని చాలా తెలివిగా దీన్ని అయితే డిజైన్ చేశారు. ఈ సినిమా నిండా దాదాపు 100కి పైగా దెయ్యాల గుర్తులు సిబ్లిమినల్ గా పెట్టారంట. అంటే అవి మన కళ్ళకి వెంటనే కనిపించవు, కానీ మన సబ్ కాన్షియస్ మైండ్ లోపలికి వెళ్లి మనసును ప్రభావితం చేస్తాయంట. అంతేకాదు ఈ సినిమా విచిత్రమైన శబ్దాలు కూడా ఉంటాయంట. అవి కూడా మన మనసును డిస్టర్బ్ చేస్తాయంట. ఇవన్నీ కలిపి మనకు తెలియకుండానే మన మెదడుపై ప్రభావం చూపించి భయపెడతాయంట. అందుకే ఈ సినిమా చూసిన వాళ్ళకి దురదృష్టాలు జరిగాయని, కొంతమంది చనిపోయారని కూడా ప్రచారంలో ఉంది. మరి నిజంగానే ఈ సినిమా చూస్తే మనం చనిపోతామా, లేదా ఇది కేవలం ఒక మార్కెటింగ్ స్టంటా, లేకపోతే జనాల్ని భయపెట్టడానికి చేసిన పబ్లిసిటీనా? చాలా మంది ఇది ఒక పకడ్బందీ మార్కెటింగ్ స్టంట్ అని అంటారు. వాళ్ళు ఈ సినిమా శాపగ్రస్తమైన సినిమా అనే కాన్సెప్ట్ ని చాలా బాగా ఉపయోగించుకున్నారు. ఆడియన్స్ నిజంగానే భయపడి అలాంటి సినిమాని చూడగలనా అని ఆసక్తిగా చూసేలా చేశారు. ఈ సినిమాని చాలా తక్కువ బడ్జెట్ లో కేవలం $60,000 తీశారు. కానీ దాని వెనుక ఉన్న కాన్సెప్ట్ ప్రమోషన్ వల్ల చాలా పెద్ద హిట్ అయింది. కానీ కొంతమంది మాత్రం అది నిజంగానే పనిచేస్తుంది అని నమ్ముతుంటారు. మనిషి మనసు చాలా బలమైంది. మనం దేన్ని నమ్ముతాం అదే జరుగుతుందని అంటారు కదా. ఈ సినిమాని చూసి అది నిజంగానే శాపగ్రస్తమైంది అని గట్టిగా నమ్మితే మనసులో ఒక భయం మొదలయ్యి అది మనల్ని ప్రభావితం చేస్తుంది.